వెంకటగిరి నియోజకవర్గంలోని బాలాయపల్లి, డక్కిలి మండలాలలో అనారోగ్యంతో వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్లో చికిత్స చేయించుకుని ఇళ్ల వద్ద ఉన్న 12 మందికి 10,37,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పార్టీ కార్యాలయంలో వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 67 మందికి గాను 49,52,000 రూపాయలు ఇప్పటి వరకు అందజేశామని తెలిపారు. పేదరికమే అర్హతగా భావించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సాయం అందేలా కృషి చేస్తామని చెప్పారు. పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించడమే కూటమి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పేదవారికి ఒక్క రూపాయి కూడా అందిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, డక్కిలి మండల అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, మాధవాయపాలెం సొసైటీ అధ్యక్షుడు ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సుజాత వేరయ్య శివశేఖర్ రెడ్డి ముద్దా శివశంకర్ రెడ్డి పేదవాళ్ళకి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి నిధి నుంచి 10 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళని గుర్తించి ఆరోగ్యశ్రీ కూడా అన్ని హాస్పిటల్స్లో ఇచ్చి అన్ని రకాల మెడిసిన్స్ పెట్టి మరి పేదవాడికి మంచి వైద్యం ఇవ్వాలనే కాన్సెప్ట్తో హాస్టల్స్ కానీ అన్నీ కూడా దానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. అయినా కూడా కొంతమంది అది కొన్ని కారణాల వల్ల వర్తించుకుని మళ్ళీ సెకండ్ టైము చూపించుకుంటేనో ఈ బిల్లులు తెచ్చేటన్నీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సబ్మిట్ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు మనం చెక్కులు తెచ్చిస్తూ ఉన్నాం. ఈ అసెంబ్లీలో 62 మందికి 49,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో భాగమే ఈరోజు బాలాయపల్లి మండలంలో 6 మందికి 4,87,000, డక్కిలి మండలంలో 7 మందికి 4,94,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిన్న చూశారు, నిన్న కూడా రాపూరు, సైదాపూర్ అన్ని దగ్గర ఇచ్చాం. అంత ముందు రోజు కలవా ఇచ్చాం. ఎందుకంటే పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి ఉద్దేశం ఉంటే సహాయం చేయాలి, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. అందులో భాగమే ఇవన్నీ కూడా చేయడం అని చెప్పని కూడా తెలియజేస్తూ